హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి కేజీబీవీ రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. మొత్తం 604 పోస్టులను అనేది వీళ్ళు ఫిలప్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనం చూద్దాము. ఎందుకంటే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బోధన మరియు బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కేజీబీవీలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని కాంట్రాక్ట్ కింద, అలాగే బోధనేతర సిబ్బంది అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామక ప్రక్రియ అనేది చేపడతారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి డేట్ విషయానికి వస్తే సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో మీరు దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఖాళీల విషయానికి వస్తే మనం ఖాళీలను కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 10 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజీటీ అర్హత కలిగిన వారికి 165 పోస్టులు, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి పీఈటీ 4 పోస్టులు, పార్ట్ టైం టీచర్ పీటీటీ 165 పోస్టులు, వార్డెన్ 53 పోస్టులు, అకౌంటెంట్ 44 పోస్టులు అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 604. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక పోస్ట్ అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడి, యూజీడీ, పీఈడి, బీపీఈడి, ఎంపీఈడి మీరు క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే ఓసీ వారికి వచ్చేసి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 5 ఏళ్ళు, మాజీ సైనికులకైతే 3 ఏళ్ళు, అలాగే పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 10 ఏళ్ళు సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక శాలరీ విషయానికి వస్తే ప్రిన్సిపాల్కు నెలకు 34,139 రూపాయలు, పీజీటీ వారికి వచ్చేసి 26,759 రూపాయలు, సిఆర్టీ వారికి వచ్చేసి 26,759 రూపాయలు, పీఈటీ వారికి 26,759 రూపాయలు, అకౌంటెంట్కు 18,500, వార్డెన్కు 18,500, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్కు 18,500 రూపాయలు శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక మీకు అకాడమిక్ మార్కులు, సర్వీస్ వెయిటేజీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీకు ఇక్కడ ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇక ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్లో అప్లై చేయండి. ఇక ఫీజు వచ్చేసి 250 రూపాయలు అనేది మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మీరు అప్లై చేసిన తర్వాత మెరిట్ జాబితా అనేది మీకు 14 అక్టోబర్ నుండి 16 అక్టోబర్ లోపు రావడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అనేది మీకు 17 అక్టోబర్ నుండి 18 అక్టోబర్ వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా చేస్తారు. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు ఎప్పుడు ఇస్తున్నారంటే 23 అక్టోబరు, అలాగే అదే రోజే మీకు 23 అక్టోబర్ కూడా జాయినింగ్ లెటర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపించినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ చిన్న సహాయం మీరు నాకు చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.